ఒక ఆయన వచ్చి నన్ను రమణయ్యని ఇంటూ రమణయ్యని బలిజోళ్ళపై ఆయనకి భక్తి మహాలక్ష్మి గుడి పునర్నిర్మాణం చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఆయన చెప్పాడు. అయ్యా రాజకీయాలు నేను వస్తే ఇబ్బంది వస్తుందని చెప్పా. ఆయన ఏం చెప్పాడు, అన్న రాజకీయాలకు అతీతంగా మన గుడి నిర్మాణం చేద్దామని చెప్పి నా కాటికి వచ్చాడు. సరే నిర్ణయించుకొని నేను ఎండోమెంట్ ఆఫీస్కి పోయి అడిగితే వాళ్ళు 10/2/2026 లోపల 10వ తేదీ లోపల కనుక మీరు డబ్బులు కడితే ₹1,00,00,000 33%, 33% నువ్వు కనుక కడితే నేను శాంక్షన్ చేపిస్తాం. అది మంత్రి గారు ఈ నెలాఖరులో మీటింగ్ పెడతాడు, ఆ మీటింగ్లో శాంక్షన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆయన సరే మంచి వ్యవసాయం లేవు, ఎవరో డబ్బులు పోయి అడిగితే ఇచ్చే పరిస్థితి. సరే ఒక ఇద్దరు ముగ్గురు సందర్భ పనులు ఇచ్చారు. కొంతమంది నేను 30 లక్షల రూపాయి వడ్డీకి బ్యాంక్కి వడ్డీ ఇస్తానని తీసుకుపోయి 10వ తేదీ లోపల ₹33,34,000 ₹35,000 ఎండోమెంట్ ఈవో పేరుతో డబ్బులు కట్టి రామనారాయణ కాడికి పోయి రామనారాయణ అది చూసిన తర్వాత రేపు మీటింగ్ ఉంది, నేను ఆ మీటింగ్లో శాంక్షన్ చేపిస్తానని చెప్పాడు. ఆయన దగ్గరికి 5 సార్లు పోయా. ఆ గుడికి ఈవో లేడు. ఆయన అడిగాయా ఈవో కావాలంటే పిలిచి చెప్పి ఈవో ఇప్పించాడు, శాంక్షన్ చేయించాడు. తర్వాత టెండర్ వేయాలని పిలిచి టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. టెండర్ వేయాలంటే నీకు ఇష్టమైన మనిషిని పెట్టుకొని నేను చెప్తాను అని చెప్పి కమిషనర్కి నేను చెప్తే నేను మా సొంత మనిషి మాకు కావాలని ఒక టెండర్ పిలుచుకున్నాం. టెండర్ ప్రక్రియ అయిపోయింది. దీనికి పాత గుడి కాబట్టి పగలగొడితే పంచనామా అని చేస్తారంట. ఏమారో పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళ సమక్షంలో అది పగలగొట్టాలని 5వ తేదీ ఈ నెలలో 5వ తేదీ బాలాలయం అని కట్టి, బాలాలయం కట్టిన తర్వాత 17వ తేదీ అమ్మవారిని కళలు తీసిదా అక్కడ పెట్టాలా. అయిపోయిన తర్వాత 23వ తేదీ శంకుస్థాపన కూడా మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఉంది. 23వ తేదీ శంకుస్థాపన అని చెప్పి మేము నిర్ణయించుకొని అంతా ప్రక్రియ గవర్నమెంట్ చేయాల్సిన ప్రక్రియ అంతా అయిపోయింది. సరే నేను ఎమ్మెల్యే దగ్గరికి నా సహచరుడు రమణయ్య మా ఊరు నుంచి కొంత 10 మంది పిల్లకాయల్ని ఈ పాంప్లెట్ ఇచ్చి ఆయన పోయి పిలవండాయా రేపు బాలాలయం కట్టేదానికి గుడి శంకుస్థాపనకి పిలిచిరమ్మన్నా. అది చాలా వాళ్ళు ఇస్తే నేను వేసుకోవటం లేదయ్యా అని చెప్పాడంట. సరే ఆయన ఇష్టం, అది పాంప్లెట్ ఇస్తే పాంప్లెట్ తీసుకుని నా పేరు లేదు, వాళ్ళని ఎట్టంటే మాట్లాడి నేను ₹1,00,00,000 నేను శాంక్షన్ చేపిస్తే నా పేరు లేదు, నాకు అవసరం లేదు, నేను రానని చెప్పి పాంప్లెట్ తిరిగి ఇవ్వటం జరిగింది. ఆయన సామాజిక వర్గాన్ని సంబంధించినటువంటి మొత్తాన్ని పిలిపించుకున్నాడు, మొత్తం వైసీపీ. నేను చెప్తున్న ఎన్టీఆర్ బొమ్మ తీసేసినటువంటి ముద్దాయిలు, తర్వాత ఎలక్షన్లో కొట్లాడినటువంటి వాళ్ళు అందరినీ ఆయన ఇంటికి పిలిపించుకొని వాళ్ళ చేత అబ్జెక్షన్ పెట్టి నా పేరు ఉండకూడదు, ఈ కమిటీలో ఆయన ఉండకూడదు అని చెప్పి కొత్త కమిటీని వేయాలని వాళ్ళు నిర్ణయించుకొని ఆయన అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేసడం జరిగింది. ఆయన చేయకూడదు, వాళ్ళంతా పూర్తి అయిందంటే నేను చెప్పినట్టు చేయవే అని చెప్పి అతను బెదిరించడం జరిగింది ఆ కమిషనర్ని. ఆయన కుదరదండి అటు చేయకూడదంటే అప్పుడు మంత్రి గారికి ఫోన్ చేసి ఆయన ఆ కమిషనర్కి చెప్పించుకున్నటువంటి సందర్భం అది. ఇప్పుడు వేరే కమిటీ వేసినట్టు నేను ఇన్నేళ్ళు పార్టీ కోసం పనిచేసి మీకోసం పనిచేసి ఇదేనా చట్టానికి ప్రభుత్వానికి లోబడి మేము కూడా మా సొంత పని కూడా మేము చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కాలంలో లేదు. మరి ఎందుకయ్యా ఇంత మరి ఈ అన్యాయం ఏంటంటే కొంతమంది మీద కక్షగట్టి దాంట్లో నేను ఒకడిని మానసికంగా ఆయన దగ్గర ఒక ఏదో మచ్చరేఖ ఉందంట. ఆయనే చెప్తున్నాడు, మనకు తెలియదే ఇది. ఆయన నా చేతిలో మచ్చరేఖ ఉంది, నాకు ఎదురొచ్చినోడు ఒకడు కళ్ళు పోయి ఒకడు చచ్చిపోయాడు, ఇంకొకడు హార్ట్ అటాక్ వాడు సర్జరీ చేయించుకున్నాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, చెప్తా ఉంటాడు ఆయన. ఇప్పుడు మచ్చరేఖ నేను రావాలా, మానసికంగా నన్ను చంపాలని ఈ డబ్బులు ప్రస్తావన తెచ్చుకొచ్చి జనాలే చెప్తే ఆయన డబ్బులు గల మారాదు ఎమ్మెల్యే అని చెప్తే ఎవరైనా వింటారు. ఆయన డబ్బులు అడిగాడంటే నన్ను నమ్ముతారు కదా, వేరే డబ్బులు అడిగాడు కావాలి శ్రీహరినాయుడు. అందుకొని అటు చేస్తే నేను మానసికంగా చచ్చిపోవాలి. ఇక్కడ 2 రైతులు నిద్రలేదు, లేకపోతే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, పెట్టను కూడా. నా బాధ ఏదో మీకు చెప్పుకోవాలా, ప్రజలకి కార్యకర్తలకి పార్టీకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈయన 3 అంశాలు ఉన్నాయి ఈ దగ్గర. 1 మచ్చరేఖ, 2 మానసికంగా, 3 లేకపోతే ఏం చేస్తాడో తెలియదు. నాకు ప్రాణహాని ఉందని నాకు భయం పడుతుంది. 3వది ఆయన ప్రాణహాని ఉంది ఆయన చేతుల్లో. నాకు
కాబట్టి ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా నాకు రక్షణ కల్పించాలా అని నేను కోరుకుంటూ మీ విలేకరుల ద్వారా నా బాధని, నా నిజాయితీని తెలియజేసుకోవాలని మీరందరూ దయవుంచి విలేకరులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నేను ఏదన్నా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించాలని, నేను నిజంగా మాట్లాడేది నిజమైతే నన్ను ఆదరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.